తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక హామీని నెరవేర్చింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. కేవలం ఉచిత బస్సు పథకమే కాకుండా రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అందులో భాగంగా అవే ఆర్టీసీ బస్సుల ద్వారా మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని నిర్ణయించింది. అందులో భాగంగా మహిళా సమైక్యలకు బస్సులను కేటాయించి వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి ప్రతి నెల ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటుంది. బస్సుల కొనుగోలు కోసం మహిళా సమైక్యలకు ప్రభుత్వం హామీ మీద వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహిళా సమైక్యల ద్వారా 448 బస్సులను నిర్వహించేందుకు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ఫ్ సిద్ధమవుతుంది. మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ బస్సుల కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఈ పథకం అమలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మహిళా సమిఖ్యలు 152 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చాయి. ఇవి విజయవంతంగా నడుస్తుండటంతో మహిళా సంఘాలకు ఆదాయం సమకూరుతుంది. వీటికి అదనంగా 448 బస్సులు ఆర్టీసీలో చేరితే మహిళా సమైక్యలు నిర్వహించే మొత్తం బస్సుల సంఖ్య 600కు చేరుకుంటుంది. దీంతో మహిళల ఆదాయం కూడా పెరుగుతుంది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలోని 9 మండలాల సమైక్యలు 9 బస్సులను కొనుగోలు చేశాయి. 6 బస్సులను మహబూబాబాద్ డిపోకు అద్దెకివ్వగా నర్సంపేట, తొర్రూర్, భూపాల్పల్లి ఆర్టీసీ డిపోలకు ఒక్కో బస్సు చొప్పున అద్దెకు ఇచ్చాయి. ఒక్క బస్సు కొనుగోలు 36 లక్షలకు ఖర్చు అవుతుంది. అయితే అద్దె రూపంలో ఒక్కో బస్సుకు నెలకు 69,400 ఆర్టీసీ చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని మండల సమైక్య ఖాతాలో జమ చేస్తారు.